మంచిగా అంతమంది చేసి గుడిసే ఊళ్ళో ఇప్పుడు 25 సంవత్సరాలు ఆయన వాళ్ళు చూస్తారు. మా పెద్ద కొడుకు 24 సంవత్సరాలు ఉన్నాడు. మా పెద్ద కొడుకు 3 నెలల పిల్లగాడిని అప్పటి నుంచి ఉంటున్నాం రాంపర పూలే మేము. జేసీపేట తీసేమా రాంపూరే కదా అడుగు వీళ్ళందరూ. మరి మీ ఊర్లో అంటే మీ గ్రామాలకి పూర్తిగా మేము అన్ని రకాలుగా న్యాయం చేస్తామని చేసిరా? మీకు న్యాయం చేసిరామా? అంటే ఆయన ఏమంటుండు చెప్పన్నా, మీ ల్యాండ్ ఏడపోయిందో చెప్పమ్మా. ల్యాండ్ పోయిన వాళ్ళకే ఇస్తాం. కాకపోతే మాకు ల్యాండ్ లేదు సార్, మాకు ఇంత ముందు ల్యాండ్ లేదు, మేము కూలి చేసుకుని బతకటోళ్ళమే. మాకు కూలి మాది పోయిన దానికి ల్యాండ్ పోలేదు. మాకు ల్యాండ్ ఉంది కదా, ఉంది కదా, ఇల్లుకు ఇయ్యాల్సినదైతే ఇయ్యాలి కదా సార్. అంటే లేదు అట్లా ఎవరు రమ్మాయిడ వచ్చిన వాళ్ళు మేము పని చేయించేటోళ్ళం తీసిస్తాను. వాళ్ళే అదే బులోర బండో ఏదో పెట్టిరు, దాంట్లోనే సామాన్ ఇల్లు కట్టుకున్న ఇదంతా మీరు ఈసారి మార్చురమ్మా. మీరు ఇచ్చిన బలంతో మీరు ఇచ్చిన బలం అంటే మీరు వేసిన ఓటు. ఒక్కసారి రఘునందన్ రావు గారిని గెలిపియ్యి, బీజేపీని గెలిపియ్యి. రఘునందన్ న్యాయవాది అంటే లాయరు, న్యాయం చేస్తాడు ఆయన. బీజేపీ కేంద్రంలో ఉంది, నరేంద్ర మోడీ ఉన్నాడు. మీలాంటి బాధితులు నువ్వు చెప్పగలుగుతున్నావమ్మా, చెప్పే అవగాహన ఉంది కాబట్టి చెప్పగలుగుతున్నారు. ప్రతి ఇంట్లో పోతే ఏడుపు కనబడుతుంది.